జగన్ రెడ్డి అవినీతిపై మనం పోరాడాం. వైసీపీని తరిమి కొట్టేందుకు కూటమి కట్టాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా సీట్లు సర్దుబాటు చేసుకున్నాం. చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలన్న కోరిక తీర్చుకున్నాం. అయినా మళ్లీ మొదటికొచ్చాం. జగన్ రెడ్డి హయాంలోని అవినీతిని మళ్లీ చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు మరో రూపంలో అదే అవినీతి కనిపిస్తోంది అని తన సన్నిహితుల వద్ద పవన్ కళ్యాణ్ వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేల స్థాయిలో, క్షేత్రస్థాయిలో అవినీతి పేరుకుపోయిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులందాయి. వాటిని ఆయన చెక్ చేసుకునే పనిలో ఉన్నారు. అందులో చాలా వరకు నిజమేనని తేలటంతో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మొదటికొచ్చిందన్న ఫీలింగ్ పవన్ కళ్యాణ్కు కలుగుతోంది. కూటమికి ఏకంగా 164 స్థానాలు వచ్చాయి. వైసీపీ పూర్తిగా దెబ్బతిని సైడ్ అయిపోయింది. దాంతో నియోజకవర్గాల స్థాయిలో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. చాలా మందికి అనుకున్న పదవులు రాలేదు. గత 5 ఏళ్లుగా బాగా ఖర్చు పెట్టి డసిలిపోయి ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు సంపాదనపై పడినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు చూసి చూడనట్లుగా ఉన్న వారి కుమారులు, కుటుంబ సభ్యులు దందాలు మొదలుపెట్టేశారు. ఇటీవల సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజుపై అలాంటి ఆరోపణలు రావటం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కలేదు. ఇకపై దక్కుతాయన్న నమ్మకం లేదు. వచ్చేసారి చంద్రబాబు, నారా లోకేష్ వారికి టికెట్ ఇస్తారన్న విశ్వాసమూ లేదు. అలాంటి పరిస్థితుల్లో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆలోచన ఎమ్మెల్యేలకు వచ్చేసింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా కలెక్షన్ మొదలయ్యింది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పార్టీపై పట్టులేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారంతా ఇప్పుడు పార్టీ జెండాను అడ్డు పెట్టుకుని దందాలు సాగిస్తున్నారు. ల్యాండ్, శాండ్ మైనింగ్ వ్యవహారాల్లో వాళ్ళు ఆరితేరిపోయారు. ప్రభుత్వాధికారులను మేనేజ్ చేస్తూ వస్తూ పర్సెంటేజీలు పట్టేస్తున్నారు. అంతగా అవసరమైతే ఎమ్మెల్యేకి కూడా కొంచెం పంపిద్దామన్నట్లుగా వ్యవహరిస్తూ ఎవరిని లెక్క చేయటం లేదు. చాలా చోట్ల ఎమ్మెల్యేకి కూడా తెలియకుండానే దందాలు సాగిపోతున్నాయి. ఒకప్పుడు జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రికి తెలియకుండా ఏమీ జరిగేది కాదు. ఇప్పుడు రూటు మారింది. మంత్రులు ఉత్సవ విగ్రహాలైపోయారు. ఏమైనా సరే పట్టించుకోవాల్సిన పని లేదన్నట్లుగా క్షేత్రస్థాయిలో నేతలు లోపాయకారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కూటమి గెలిచిన తొలినాళ్లలో టీడీపీ నేతలు జనసేనతో కలిసి పనిచేసేవాళ్లు ఏదైనా సరే కూటమిగానే ఉందామని చెబుతూ ఉండేవారు. జనసేన కార్యకర్తలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నట్లుగా ప్రవర్తించేవారు. క్రమంగా టీడీపీ నేతలు తెలివి మీరిపోయారు. జనసేన బ్యాచ్ ను దూరం పెట్టి నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యంగా మారారు. మేము మా దందాలు అన్నట్లుగా ప్రవర్తిస్తూ జనసేన అనే పార్టీ ఉన్నదన్నట్లుగా కూడా చూడటం లేదు. దాంతో జన సైనికులు తమ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని కార్యాలయ సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన సీరియస్ అవుతున్నారు. జనసేన అవినీతికి వ్యతిరేకమని పవన్ బహిరంగంగానే చెబుతూ ఉంటారు. ఎవరైనా గీత దాటితే పార్టీలో నుంచి తరిమేసేందుకు కూడా వెనకాడనని పలు పర్యాయాలు హెచ్చరించారు. అలాంటిది ఇప్పుడు అవినీతి కట్టలు తెంచుకొని ప్రవహించడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. అలాగని కూటమి పెద్దలను ఆయన ప్రశ్నించేందుకు ఇష్టపడటం లేదు. అందుకే జనసేనాని ఇప్పుడు ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమంలో కూడా ఆయన అన్యమనస్కంగానే ఉన్నారు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఆయన ప్రవర్తించి పక్కకు తప్పుకున్నారని నేతలు చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.